లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. 1 2 3 4 ఎవడ్రా ఫోను? అరే 1 2 1 1 and 2 come on turn around 1 2 3 4 1 రే ఫిష్ 3 4 1 and 2 and 3 and 4 yeah correct come on go and now turn back హాయ్ boys continue 1 2 come on Jirafi come on okay girls and boys you guys continue okay నేను ఇప్పుడే వస్తాను. రేయ్, ఏంట్రా రెచ్చిపోతున్నారు? నేనెవరో తెలుసా? ఆడుతున్నావుగా మైకేల్ జాక్సన్ చెల్లివా? కాదు, కత్తి, వైజాగ్ కత్తి. అయ్య బాబోయ్, కత్తంట్రా. నేను ఇంకా లాలీపాప్ అనుకున్నాను. ఓవర్ యాక్షన్ ఆపు. నాతో పెట్టుకున్నావంటే సర్రని కట్ అయిపోద్ది పీక. అబ్బా, అయితే పెట్టుకోవాల్సిందే. దా. ఏయ్, మాటలతో చెప్తే అర్థం కదా? నువ్వు అలా ఆడుతూ ఉంటే నిజంగా మాకు ఏమీ అర్థం కావట్లేదు పాప. నీలాంటి కుక్కలకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. ఆగురా, నువ్వు అక్కడే ఉండే, వస్తున్నా. నాకు అమ్మా వద్దమ్మా, వాళ్ళు అసలే శంకర్ బాబాయ్ మనుషులు, పొట్టి రౌడీ విధవలు, వాళ్ళ జోలికి పోవద్దమ్మా. ఆంటీ, వీళ్ళు ఇళ్ళగే వదిలేస్తే ఎవరిని ప్రశాంతంగా బతకనివ్వరు. చెప్తా అమ్మా, నా మాట వినమ్మా. ఓయ్, మీలో శంకర్ గాడ్ అంటే ఎవడు? శంకర్ గాడు కాదు, శంకర్ బాబాయ్. అదే బే, శంకర్ బాబాయ్ గాడు ఎవడు? అయినా ఇక్కడ ఉండడు, మేమందరం ఉన్నాం కదా. అయినా బాబాయ్తో నీకేంది? నాతో మాట్లాడు. ఏంటి బే, నేను నీతో మాట్లాడాలా? నేను చెంచగాళ్ళతో మాట్లాడలే. చెప్పు, ఎక్కడ? కొత్తపేట, షేక్పేట, దూల్పేట, అమీర్పేట, గడ్డిపేట, ఎక్కడ బే ఆ శంకర్ ఉండేది? పోనీ ఫోన్ నెంబర్ ఏమన్నా ఉందా వాడికి? ఏం మాట్లాడుతుందా నా పోరి? ధమాక్ ఖరాబ్ అవుతుంది. ఏయ్, ఏంట్రా ఫోన్ నెంబర్ అడిగితే మాట్లాడవో? రేయ్, పోరి ఆగలేకపోతుంది. బాబాయ్ నెంబర్ చెప్పు. నా పర్లే చెప్పరా. యహే, ఇదేనా? ఇదేనా? వీడొకడు. ఆడి పని అయిపోయిందా? ఆడి పని కాదురా, నాతో పెట్టుకుంటే నీ పని అయిపోద్ది. ఎవరు మాట్లాడేది? రేయ్, కత్తిన్రా, వైజాగ్ కత్తిన్రా నేను. ఆహా, అట్టి పని గుర్తేం కాదు. మనబడే నా పేరు వినగానే పోసుకున్నట్టున్నాడు, కట్ చేశాడు. అయినా వాడితో ఫోన్ లో కాదు, డైరెక్ట్ గా తేల్చుకుంటాను. ఎక్కడ్రా వాడి అడ్రస్? బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12. ల్యాండ్ మార్క్ చెప్పహే. శంకర్ బాబాయ్ పెద్ద ల్యాండ్ మార్క్. నువ్వు ఆడికెళ్ళు, తీసుకెళ్తారు. ఆహా, చా చూద్దాంలే. రే ఫిషా, అన్నా, ఇది ఇంత ఈజీగా మన ఇంటికి వస్తుంది అనుకోలేదురా. అవునా? పడిపోయిందిరా. అయ్య బాబోయ్. శంకర్ అంటే నువ్వేనా? తప్పకహే. ఆ పండిట్ గారు ఏదో ₹1,00,00,000 ఎక్కువ ఇస్తున్నాడు కదా అని నాకు రివర్స్ అవ్వక హోమం అయిపోతావు. నేను పండిట్ గారి దగ్గర ₹1,00,00,000 కాదు కదా, 5 పైసలు కూడా తీసుకోలేదు. నన్ను నమ్మండి సార్. శంకర్ అంటే నువ్వేనా? అసలు నీకు బుద్ధుందా? ఓ నలుగురిని వెనకేసుకుని తిరిగితే పేద రౌడీ అయిపోతావా? నేనెవరో తెలుసా? కత్తి, వైజాగ్ కత్తి. నాతో పెట్టుకోకు. ఇదిగో హోమం, ఎవరో పాప ఎంటర్ అయిందయ్యా. నీకు మళ్ళీ ఫోన్ చేస్తే పెట్టి. అమ్మా, ఒక పక్క చెవు ఫోన్తో బిజీగా ఉంది, కనపడుతుంది కదా. ఇంకో పక్క నువ్వు క్రైమ్ న్యూస్ లాగా మాట్లాడేస్తున్నావు. మరి ఈ చెవుకి కనపడద్దు? ముచ్చటగా ఉన్నావు. నీలాంటి కూతురు నాకుంటే బాగుండు అనిపిస్తుంది. నాకు ఒక్కడే కొడుకులే. అది సరే కానీ కొంచెం స్పీడ్ తగ్గించి నీ ప్రాబ్లం ఏంటో కూల్గా చెప్పమ్మా. నా పేరు మల్లీశ్వరండి, డాన్స్ టీచర్ని. ఆనంద్ నగర్ లో మీ ఇంటి పక్కింట్లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మీ కుర్రాళ్ళు మమ్మల్ని డాన్స్ చేయనీయకుండా అల్లరి చేసి డిస్టర్బ్ చేస్తున్నారు.
ర్యాగింగ్ కేసా? చిచి అలాంటిదేం లేదండి. అన్నట్టు ఆ పక్కిల్లు అంటున్నావు మా సుబ్బారాగడిలా? అవును సార్. అది చాలా చిన్న ఇల్లే, పైగా 10 మంది పిల్లలతో డాన్స్ ప్రాక్టీస్ అంటున్నావు. చూడు సరిపోద్దు. అది ఛానల్ వాళ్ళు. సరే సర్లే. ఎన్ని రోజులు ఉంటున్నా? రేపు సెమీఫైనల్ సార్. గెలిస్తే ఏంటి, డెఫినెట్ గా మేమే గెలుస్తాం. ఇంకో 10 days లో ఫైనల్ సార్. ఏమైతే ఆ సుబ్బారావు గడి కొంపేం సరిపోద్దు కానీ ఆ పక్కిల్లు చాలా పెద్దది, మీ ప్రాక్టీస్ సరిగ్గా సరిపోద్ది, అందులో ఉండండి. సార్ ఏంటాడు చూస్తున్నా? అది మన ఇల్లే, నువ్వు ఆ పిల్లలతో గంతులేయడానికి కరెక్ట్ గా సరిపోద్ది. ఎల్లో బాబాయ్ మరి అబ్బాయి, అర్జెంటుగా ఫోన్ చేసి మన వాళ్ళకి ఖాళీ చేయమని చెప్పు. అది చేయముందో అమ్మాయి, నీకు ఏ రకమైన హెల్ప్ కావాలన్నా మొహమాట పడకుండా డైరెక్ట్ గా ఈ బాబాయ్ దగ్గరికి వచ్చాయి. బాబాయ్ అడ్డుపడకుండా ఉంటే దీని సంగతి చెప్పేవాడ్రా. నాతో పెట్టుకోవద్దని చెప్పాన్నా? ఎలా ఉంది? సర్రని దిగిందా? కమ్ ఆన్ బాయ్స్. ఈ కోర్టు మనకి అడుగు. ఏంటి ఇంత చండాలంగా ఉంది? ఇంత చండలుగా ఉంది. ఓకే కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్. నీ స్టైల్లో నేను చెప్తా. 1 2 3 గో. భయపడు, ఇక్కడ చూడు. ఎరా, నేను వెనకడిచి తోస్తుంటే నువ్వు ముద్దు నుంచి బిల్టప్పా. రేయ్ నిన్ను అక్క, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడో చూసినట్లేదు. గుర్తొచ్చింది. అదే అక్క, ఆ రోజు బస్ లో వచ్చేటప్పుడు పేపర్లో చదివామి 10 crores పార్టీ అతంది. ఇప్పుడు అర్థమైంది నాకు. ఆ జంపింగ్ పార్టీ, ఈ ఇంట్లో గుండాగాడు, ఇద్దరు ఫ్రెండ్స్. గవర్నమెంట్ సొమ్మంతా నొక్కేసి 50-50 పనిచేసుకున్నారు. ఏయ్ ఆపుతావా? పాపం ఆయన నన్ను కూతుర్లా ఫీల్ అయిపోయి అంత చిన్నింట్లో ఏం ప్రాక్టీస్ చేస్తారు, మా ఇల్లు పెద్దది, ప్రాక్టీస్ చేసుకోండి అని ఇస్తే ఆయనకి ఈయనకి లింక్ ఎడతావా? ఈ విషయం శంకర్ బాబాయ్కి తెలిస్తే షూట్ చేసి పడేస్తా. అక్క, ఈ లగేజ్ ఎక్కడ పెట్టాలక్క? నా నెత్తి మీద పెట్టా. ఏంట్రా చిచ్చుబుడ్లు వెళ్ళిపోయే మొహం మాడిపోయిన మతాబులు అయిపోయిందంటే? లేకపోతే ఏంటి బాబాయ్, ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల కోసం మా పరువంతా తీసేసావు. రేపు పొద్దున బస్తీలో మమ్మల్ని ఎవడైనా లెక్క చేస్తాడా? ఆ సత్తిగాన్ని ఆడు ఏసేసాడా లేదా? ఈడెవడరా జింబాబే క్రికెట్ టీంలో బంతులు అందించేవాళ్ళగా ఉన్నాడు? మన బెనర్జీని వేసేసింది వీడే బాబాయ్. లంక పొగాకు చుట్టంత లేవు, అంత పెద్ద ఉన్నట్టేసా? లేదన్నా, నాకు తెలీదన్నా. ఏంటి నాకు తెలీదన్నా. ఏంటో నాకు తెలీదన్నా. చెవరకా వేయడానికి వెళ్ళబోయే ముందు మేము కూడా అంతే పెద్ద పోజు కొట్టుకుంటూ వెళ్తాం. వేసేసిన తర్వాతే ఎవరికైనా దొరికిపోతామోని పాతం గమ్మిన గొడ్డులాగా నా తెలీదన్నా, నా తెలీదన్నా అని వణిగిపోతుంటావు. నువ్వేం భయపడకు.
అసలు నీ పనితనం ఏంట్రా? బెనర్జీని ఎలా వేసేసావో చెప్పమంటున్నారా నీ అదిరా ఈ డరుపుకి ఈలాగే ఆడు గుండాకి చచ్చిపోయింటాడు కదరా. చెప్పరా ఎలా వేసావా? No, I'm steady. I'm steady, baby. రేయ్ మంచి కరెంట్ మీద ఉన్నట్టున్నావు. ఈ పరిస్థితులు ఎక్కడరా పోతున్నా? Hi, Dad. How are you? నేను బాగానే ఉన్నాను. ఏం లేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నా. Oh, నా ఫ్రెండ్స్ నీకు ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. ఇది యాహూ, ఇది గూగుల్, ఇది హాట్మెయిల్. అబ్బు వీళ్ళ యాక్సెస్ చాలా స్పీడ్, డాడ్. నువ్వు వాళ్ళ గురించి అంతేం చెప్పక్కర్లా. వాళ్ళని చూస్తుండని తెలిసిపోతుంది మంచి అప్పనా బజార్లని. అది సరే గానీ ఇంతకీ ఎక్కడికి? ఈ రోజు మా పబ్కి ఫ్రెష్ ఈమెయిల్స్ వచ్చాయి, నేను చెక్ చేసి వస్తా. ఈమెయిల్ చెక్ చేయడానికి పప్పు దాకా ఎందుకురా? పెద్దప్పుడు మన బ్రాంచ్ వాడికి ఫోన్ చేస్తే మొత్తం వెబ్సైటే పంపిస్తాడు. డాడ్, నా ఐడిలోకి వచ్చి రా నన్ను చూడు అనే ఈమెయిల్ చూసి బోర్ కొడుతుంది డాడ్. అందుకే ఫ్రెష్ ఈమెయిల్ చూడడానికి వెళ్తున్నాను. బాయ్ డాడ్, సీ యు. ఏంటి ప్రాబ్లం? మన గ్యాంగ్ లో బెనర్జీని వేసేసాడు బాబు. ఇది లేటెస్ట్ స్టైల్. పాస్వర్డ్ ఓపెన్ అవ్వకపోతే ఫైల్ డీకోడ్ చేసి పడాలి. తీసుకో. కమ్ ఆన్ బేబ్స్. బాటిల్ ఓపెనర్కి పిస్తోల్కి నీకు తేడా తెలియదురా. ఏదో నా కొడుకు. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. బాసు బాసు పరదేశి నేను వైజాగ్ నుంచి వచ్చేసానే. రింగ 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 రింగారే రోషమున్న కుర్రాల బస్ నా గురి పెట్టాను బాస్. నేను నీ అస్తాను బాస్. వేర్ ఇస్ ద ప్రూఫ్? ప్రూఫా? ఒక్క నిమిషం. ఏడు స్టాప్ బ్లాక్ సీన్ కదా మాయమైపోయాడు. నీదెక్కడ? ఎక్కడ పెట్టి మర్చిపోయాను బాస్. ప్లీజ్ బాస్, నేను నీ అస్తానే బాస్. షూర్. నో, నా ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవడానికి వచ్చిన శెట్టిగారి మనిషి కదా నువ్వు? నేను శెట్టిగారి మనిషినేడు బాస్. తొక్కలోని ఫ్లాష్ బ్యాక్ ఒకటి చిన్నప్పుడు అరటి తొక్క మీద కాలేసి జారిపడి మైండ్ దొబ్బింది. అది తెలుసుకోవడానికి నీ రూమ్ కు రావాలా? ఆఫ్ కోర్స్. భాషా సినిమాలో రజనీకాంత్ కున్నంత ఫ్లాష్ బ్యాక్ లేకపోయినా అరుంధతి సినిమాలో జేజామ్కున్నంత టార్గెట్ ఉంది నాకు. అది చెడగొట్టడానికి వచ్చావు కదా నువ్వు. బాస్, నేను నీ అస్టన్నా బాస్. కొత్త సినిమాలు చూసి చెడిపోకండి బాస్. వేర్ ఈస్ ద ప్రూఫ్? దానికోసం వెతుకుతున్నా బాస్. ప్రూఫ్ లేకపోయినా నమ్ముతాడు మీ నాన్న, ప్రూఫ్ ఉంటే నమ్ముతాడు ఈ నాన్న. ప్రూఫ్ కి ఇదర్రే. నయ్యే నయ్యే నయ్యే. దీన్ని ఎక్కడో చూసేనే. మై ఎనిమిస్. ఇంత పెద్ద ఇల్లు పెట్టుకొని బీరోలా పడుకున్నావుట్రా ఈడియట్ రవితేజ. నేను పడుకోవడం సార్, మీరే నన్ను కొట్టి ఇల్లు పడేశారుగా. నేనా కొట్టేనా? అవును. వేర్ ఇస్ ద ప్రూఫ్? Hi guys. Hi baby, come on darling. Hey, 1 second baby, I will be back. హాయ్. I am Amit. బ్లూటూత్. Nice name. Come on baby, come on. 1 second baby. Hey. Come on. Come on. Come.
బ్లూటూత్ Bluetooth, I found your device. Hey, Bluetooth, ఎక్కడున్నా? Hey, come on, darling. Hey, Bluetooth, come on, Bluetooth. Don't waste time. Come on, let's enjoy. Bluetooth. ఎవరు బాబాయ్ ఒక్క నిమిషం బాబాయ్, నేను చెప్పేది విను. బాబాయ్ నేను చెప్పేది విను, నువ్వు చూడలేవు. బాబాయ్ ఆగు. వద్దు బాబాయ్. బాబాయ్ మీరు చూడలేరు బాబాయ్. నన్ను దొరుకుతాడేట్రా? బాబాయ్ 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 ఊరుకో బాబాయ్. ఏంట్రా ఊరుకునేది? ఎలా రా ఊరుకునేది? నా కొడుకుని ఏసేండ్రా అన్నారు, లేకపోయారు. కనీసం నా బిడ్డని ఈయనన్నా జాగ్రత్తగా చూసుకోండి రా అన్నారు, అది చేయలేకపోయారు. ఎంజాయ్ చేయండి రా, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయండి. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు అల్టిమేట్ రియాలిటీ డాన్స్ షో సయ్యాట సెమీఫైనల్ ఎపిసోడ్. ఓకే, ఇప్పుడు 3 టీమ్స్ పోటీ పడుతున్నాయి. కాకపోతే చిన్న కాన్సెప్ట్ ఉంది, బీజిఎం లో కొరియోగ్రాఫర్స్ కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు. గత 2 నెలలుగా పోటీ పడి సెమీఫైనల్ కి చేరుకున్న టీం ప్రేమ్ రక్షితన్ టీం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దుర్గా మల్లీశ్వరి టీం. ఓకే, ఇక చివరిగా సెమీఫైనల్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా చేరుకున్న టీం. అదేంటి మీరు లేచారు, మీ మాస్టర్ ఎక్కడ? ఇక్కడ మాస్టర్ ఇక్కడ ఇక్కడ. He is the last but not the least, నాన్న చంద్రశేఖర్. సార్ ఒక్క నిమిషం స్టేజ్ మీదకి వస్తారా? బాస్ వెళ్ళండి, బాస్ స్టేజ్ మీదకి వెళ్ళండి. దేనికి? అబ్బా, నాన్న చంద్రశేఖర్ అంటే మీరే పెద్ద కొరియోగ్రాఫర్, వాళ్ళని ఓడించడమే మీ ధ్యేయం. వెళ్ళండి బాస్. వెర్ ఇస్ ద ప్రూఫ్? అబ్బా, ఈ ప్రూఫ్ తో చస్తున్నా. ఇదిగో ప్రూఫ్. నేనే అబ్బా వస్తున్నా. వెళ్ళండి వెళ్ళండి. సార్ ఇది నా క్వశ్చన్ కాదు, ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ప్రేక్షకులందరూ SMS ద్వారా అడుగుతున్నారు. ఇంతకీ మీ అసలు పేరేంటి? నా అసలు పేరు, ముద్దు పేరు, కత్తి పేరు, సుత్తి పేరు నాన్న. ఎస్, ఎందుకు కదమ్మా, నాన్న చంద్రశేఖర్. బాగుంది బాగుంది. ఇంతకీ మా ఆట టు జెడ్ అమ్మ రాజశేఖర్ గారు మీకేమవుతారు? వాడు నా తమ్ముడు అవుతాడు. నిజంగానా? మరి మీరిద్దరూ సొంత అన్నదమ్ములైతే ఇంటి పేర్లు ఎందుకు వేరే వేరేగా ఉన్నాయి మాస్టర్? వాడు అమ్మ పట్టి కాబట్టి అమ్మ రాజశేఖర్, నేను నాన్న పట్టి కాబట్టి నాన్న చంద్రశేఖర్. అవునా? సో నాన్న చంద్రశేఖర్. బాగుంది బాగుంది. ఇక సెమీఫైనల్ స్టార్ట్ చేద్దాం ప్లీజ్. ఓకే, ఆర్ యు రెడీ? లెట్స్ వెల్కమ్ టీమ్ నంబర్ 1. అని చిందేస్తే లైఫ్ అంతా ఒక ఆట, అని దూకేస్తే ప్రతి ఆట సయ్యాట, అని నవ్వేస్తే జాలీ రా ప్రతి పూట, అని ఎదురెళ్తే ఆ జోరే
5 నాన్న 6 నాన్న 7 నాన్న 8 నిన్ను నువ్వు నమ్మితే ఏదైనా right 1 నాన్న 2 నాన్న 3 నాన్న 4 ఇది చిందుల యుద్ధం ఫ్లోర్ Say 5 నాన్న 6 నాన్న 7 నాన్న 8 ఇది ఒక తీయని fight Let's go! Hey! అందరూ షో ఎంజాయ్ చేస్తున్నారా? Okay! Now let's welcome team number 2!